సంగారెడ్డి జిల్లా కోయిన్స్ పరిశ్రమ ముందు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది. డిప్యూటీ కమిషనర్ లేబర్ సంగారెడ్డి 144 మంది కార్మికుల్ని పర్మనెంట్ చేయమని తీసుకోవాలని ఆర్డర్ ఇచ్చినప్పటికీ చట్టాలను గౌరవించకుండా యాజమాన్యం కార్మికులను మోసం చేయడం జరిగింది. కాబట్టి కేకేసీ ఆధ్వర్యంలో కంపెనీ గేటు ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు పెండ్యాల మధుసూదనాచారి, యూనియన్ జనరల్ సెక్రటరీ, మినిమం వేజ్ బోర్డు మెంబర్ ఎన్ రాజు, యూనియన్ ట్రెజరరీ సత్యనారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, వెంకటేశం యాదవ్, రంగస్వామి, రమేష్ యాదవ్, మిగతా కార్మికులు, నాయకులు, కార్మిక సభ్యులందరూ పెద్ద ఎత్తున పాల్గొని రిలే నిరాహార దీక్ష చేపట్టారు. యాజమాన్యం ఇప్పటికైనా దిగివచ్చి పేమెంట్ చేసే ఓకే, లేదంటే ఈ ఉద్యమాన్ని ఇంకా వృద్ధి చేస్తామని యూనియన్ నాయకులు యాజమాన్యానికి హెచ్చరించారు. డీసీఎల్ గారు ఇచ్చిన ఆర్డర్ను వెంటనే కోయిన్స్ కార్మికుల ఐక్యత, యాజమాన్యం ఉండి వైఖరి, ఆవాజ్ దో. డీసీఎల్ గారు ఇచ్చిన ఆర్డర్ను వెంటనే ఇండియా ఛానల్ వారికి నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు రాజు ముదిరాజ్. ఇక్కడ జనరల్ సెక్రటరీగా యూనియన్ జనరల్ సెక్రటరీ కేకేసీ కార్మిక కర్షక కాంగ్రెస్, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మినిమం వేజ్ బోర్డు మెంబర్గా కూడా నేను మొన్ననే సెలెక్ట్ కావడం జరిగింది. అయితే ఈ కంపెనీ స్థాపించి 22 సంవత్సరాలు అయింది. ఇక్కడ సువిన్ అని ముందు పేరు సువిన్, దాని తర్వాత జర్మనీ వారు టేకప్ చేసి 2 సంవత్సరాల నుంచి కోహెన్స్గా మారింది. అయితే మేము కార్మికులం అందరం కలిసి ఒక యూనియన్ పెట్టుకొని మేమేం గొంతెమ్మని కోరికలు కోరలేమండి. ఎక్కడైతే కోర్ యాక్టివిటీలో పనిచేస్తున్నారో చట్టపరంగా వీళ్ళందరినీ బాయిలర్ ఆపరేటర్లు, చిల్లింగ్ ప్లాంట్ ఆపరేటర్లు కానీ ఇంకా కోర్లో పనిచేస్తున్నారు, ప్రొడక్షన్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఇన్స్పెక్షన్ చేయించడం జరిగింది. ఆ ఇన్స్పెక్షన్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సంగారెడ్డి గారు వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 144 మంది కార్మికులు కోర్ యాక్టివిటీలో పనిచేస్తున్నారని చెప్పడం జరిగింది.